మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై చర్చిస్తారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటన ఉండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. 20 అంశాలతో ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. ఇక ఈ సమావేశంలోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. సిఆర్డీఏ ప్రతిపాదించిన అంశాలకు సమావేశం ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు పీహెచ్సీ, వైద్యుల సమ్మె, ఎన్టీఆర్ ఆరోగ్య సేవల బంద్ వంటి విషయాలు కూడా చర్చకొస్తాయి. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాకినాడ, విశాఖ ప్రాంతాల్లో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విషయంలో కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకొచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఏ విషయాలు కీలకంగా అంటే ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి? గుడ్ మార్నింగ్ రమణ. ఈ రోజు 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే గతంలో తీసుకున్న నిర్ణయాలపైన కూడా కీలకమైన సమావేశం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీ వెళ్లి అక్కడ మంత్రులతో, కేంద్ర మంత్రులతో కూడా కలిసి రావడం జరిగింది. దీనిపైన జిఎస్టీలో సవరణల మూలంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఈ పరిశ్రమలకు ఎంతైతే ఊరట కలిగిస్తుంది, పరిశ్రమలు మరింత పెంపుదలకి కానివ్వండి, పెట్టుబడులకు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు ముందుకి ఈ తరలి వచ్చేందుకు కూడా జిఎస్టీ దోహదపడుతుందని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు అక్కడ మంత్రులతో, కేంద్ర మంత్రులతో కలిసి వచ్చారు. ఇదే నేపథ్యంలో 15, 16 తేదీల్లో కూడా విశాఖపట్నంలో ఐటీ హబ్ మరియు పారిశ్రామికవేత్తలతో కూడా 2 రోజులు పెద్ద కాన్ఫరెన్స్ నిర్వహించినారు. పరిశ్రమలకు పెట్టుబడి పెట్టే వారిని ఆహ్వానించేందుకు దీనిపైన 2 రోజుల పాటు విశాఖపట్నంలో సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో ప్రధానంగా కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించడం, అట్లాగే మొన్న ఢిల్లీలో జరిగిన ఏదైతే ఈ పెట్టుబడిదారుల సమావేశానికి కూడా చంద్రబాబు హాజరై అక్కడ ఉన్న దాన్ని కూడా పరిశీలించి వారందరినీ కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ మేర కూడా ఈ రోజున కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా సిఆర్డీఏ అనుమతులు ఇచ్చింది. దీంట్లోనే సిఆర్డీఏ నూతన భవనాన్ని కూడా త్వరలోనే ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తారు. ఈ నూతన భవనం ప్రారంభోత్సవం అనంతరం కూడా మరింతగా రాజధాని పనులు వేగవంతం చేసేందుకు కూడా అన్ని వైపు నుంచి కూడా దోహదపడుతుంది. దీనిపైన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 3 టవర్ల నిర్మాణం జరిగింది. అట్లాగే 800 మంది నివాసం ఉండేందుకు కూడా ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, హెచ్ఓడి క్వార్టర్స్ కానివ్వండి, ఈ క్వార్టర్స్ కూడా రెడీ అయిపోయినాయి. దీనిని కూడా ప్రస్తుతం సిఆర్డీఏకి అప్పగిస్తూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు పలు జిల్లాల మధ్యన కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామాలని ఆయా జిల్లాల్లో చేర్చాలని చెప్పేసి గతంలో క్యాబినెట్ మీటింగ్ లో కూడా దీనిపైన నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా జిఎస్టీ పైన ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి, రాష్ట్రానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి దీన్ని అంటే పరిశ్రమలు ఎవరైతే పెట్టుకుంటానికి వస్తారో ఈ పరిశ్రమల పెట్టుబడి కోసం మరింతగా సులభతరం చేయాలి అన్నదానిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే అంటే కరెంటు ఛార్జీలు, మనకి ఈ కరెంటు ఛార్జీలు కూడా కొంతమేర యూనిట్ కి కొన్ని 3 నుంచి 12 పైసలు కూడా తగ్గించడం కూడా జరిగింది. దీని నిర్ణయం తీసుకుంటే కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి అభివృద్ధి ప్రధానంగా అంశాల మీద, జిఎస్టీ అంశాల మీద ఏపీని అభివృద్ధి చేయడం, అమరావతిని అభివృద్ధి చేయడం కూడా ప్రధానంగా తీసుకుంటారు. దీంతో పాటుగా అమరావతి నుంచి మనకి ఏదైతే కృష్ణా నది పైన 3 కిలోమీటర్ల వంతెన నిర్మాణం జరిగింది. ఈ వంతెన నిర్మాణానికి ప్రారంభోత్సవానికి కూడా కేంద్ర మంత్రులు ఆహ్వానిస్తూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అమరావతిని సర్వతోముఖంగా అభివృద్ధి చేసేందుకు ఇతరితర కూడా అంశాలపైన కూడా
ఈ రోజు నాకు కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటుగా ఈ రోజు నిర్ణయాలన్నీ కూడా విశాఖపట్నంలో 15, 16 తేదీల్లో జరగనున్న ఈ పారిశ్రామికవేత్తల పెట్టుబడుల సదస్సుపైనే ప్రధానంగా కేంద్రీకృతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ వాసు.